హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ ఎండుమిర్చి వంకాయతో కమ్మటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా ఓ కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ యాడ్ చేసిన తర్వాత మనం స్పైసీ ఎంత తినగలమో అంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి వేసిన తరువాత కాస్త వేపుకోవాలి. అది వేగిన తరువాత 5-6 వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చాగా దంచి వేసుకోవాలండి. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేయటం వల్ల పచ్చడి మరింత టేస్ట్ బాగుంటుంది. ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోవాలండి. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. వంకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి. నేను పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నానండి. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, అడుగు మాడకుండా. ఇప్పుడు మనం ఎండుమిర్చి ఎంత తీసుకున్నామో దానికి 1/2 భాగం చింతపండు యాడ్ చేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకుందామండి. మనకి మొత్తం మిశ్రమం మగ్గిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇది బాగా వేడిగా ఉందండి. కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి పైన పొట్టు వలిచి వేసుకోవాలండి. 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో ఈ పోపు వేసుకుంటే కమ్మటి ఎండుమిర్చి వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ప్లీజ్ నా రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.